అందరికీ జై. నమస్తే. ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ సాక్షిగా, రాజ్యాంగ సాక్షిగా, 150 కోట్ల మంది సాక్షిగా ఒక నిజం కోసం, ఒక సత్యం కోసం ధర్నా చేస్తా ఉంటే వాళ్ళను విచక్షణ లేకుండా రాళ్లతో కొడుతూ, బూట్లతో తనతో వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఒక మారణకాండ చేస్తారు ఢిల్లీ పోలీసు వాళ్ళు. ఢిల్లీ పోలీసు వాళ్ళలో కొంతమంది బీజేపీ వాళ్ళు కలిసి ఉంటారని చెప్పి నా అనుమానం. ఎందుకనంటే చాలా మంది అసలు రాళ్ళు ఇవ్వలేదు, వారి దెబ్బలు కొట్టండి మమ్మల్ని, కానీ మేము దీక్ష విరమించము, మేము పార్లమెంట్ ను కూడా మేము ముట్టడిస్తామని చెప్తున్నారు. కానీ ముట్టడిచ్చి వాళ్ళు దోషం చేయడం కాదు. వాళ్ళకున్న గోల్ ఏంటిదంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలు బాగుపడాలి. అందుకోసం దాదాపుగా 1000 అంటే 1152 సార్లు ఈ దేశంలో పేపర్ లీక్ అయిందని చెప్పి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా నీటి ఎవరి కోసం పెట్టారు మోడీ అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అనుకూలంగా పెట్టారు. దీన్ని ఎందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకం చేయడం లేదు అనేది ఒక మాట. ఎందుకు మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో ఉంది కదా, మరి ఇంత విశేషంగా కొట్టినటువంటి పోలీసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సుప్రీంకోర్టు అక్కడ ఉంది కదా, సుప్రీంకోర్టు ఎందుకు దాన్ని ఒక సుమ్మడగా తీసుకోవట్లేదు? అదే రకంగా ఎస్సీ న్యాయస్థానాలు, ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, మైనారిటీ కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ ఉంది. ఇలా మహిళలను కొడతా ఉన్నారు. మహిళలను తాకని చోట వాళ్ళ శరీర భాగాలు తగులుతూ దుర్మార్గంగా దాడి చేస్తా ఉన్నారు. ఒక విధ్వంసక అంటే ఒక దేశాన్ని ఎట్లా చంపుతా ఉందో ఆ రకంగా చంపుతా ఉంటే, ఆ రకంగా బాధ పెడతా ఉంటే మనసున్నటువంటి వాడు ఎవరు కూడా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ స్పందించినట్టుగా కనిపిస్తా ఉంది. అది మిగతా రాజకీయ పార్టీలకు ఏమైంది? అందులో వాంగ్చుకైనటువంటి ఒక ప్రపంచం గర్వించేటువంటి ఒక గొప్ప మేధావి, కేవలం దేశానికి మాత్రం పరిమితం కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ హిమాలయ నదులు ఉన్నాయో అక్కడ వాళ్ళ యొక్క జీవనం, అక్కడ బతికేటువంటి వాళ్ళ జీవన విధానాలు ఏ రకంగా బాగుపడను అట్లాంటి దాని మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక సైంటిస్ట్ మీరు చంపుతారా? చబతులో ఉన్నాడు. 2 రోజుల్లో బహుశా ఆయన కారగ క్షీణించి ఇప్పుడు కూడా దీక్ష విరమించడం లేదు. కాబట్టి ఆయన ఒకటే కోరిక కోరుతున్నాడు, ఈ దేశంలో ప్రజలు, ఈ దేశంలో విద్యార్థులకు అన్యాయం జరగద్దని. ఇది ఏమన్నా దేశద్రోహం కింద వస్తుందా? రాదు కదా. మరి ఎందుకు మిగతా ప్రతిపక్ష పార్టీలు మేలుపడలేదు? ఎందుకు వాళ్ళతో కలిసి మీరు కలవకపోయినా కలిసి మీరు మీ పార్టీల నుంచి ఎందుకు మద్దతు ఇస్తారు ఆ ధర్నాకు? అంటే ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ శక్తులు ఈ దేశ వ్యవస్థను నడిపిస్తున్నాయి. కాబట్టి భారతీయ దేశ వ్యవస్థ, రాజ్యాంగం కానీ అటుపక్క రాజ్యాంగం వాళ్ళ చేతుల్లో ఉంది, సుప్రీంకోర్టు వాళ్ళ చేతుల్లో ఉంది, ఎన్ఐఏ వాళ్ళ చేతుల్లో ఉంది, ఏంటిది పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, డిఫెన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది. అన్ని రకాల రాజ్యాంగ విభాగాలు మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి దుర్మార్గమైన పాలనలో బీజేపీ ఉంది. దీన్ని మారమండగా తీవ్రంగా వ్యతిరేకం చేస్తా ఉన్నాం. అదే రకంగా అక్కడ కనిపిస్తా ఉంటే ఎస్ఎఫ్ఐ మిగతా వామపక్ష పార్టీలు సంబంధించినటువంటి విద్యార్థులు కనిపిస్తున్నారు. మరి ఎన్ఎస్యుకి ఏమైంది? ఎన్ఎస్యు జాతీయ స్థాయి విద్యాసంఘం కదా, మరి అదే రకంగా ఏబీపీ ఎందుకు నోరిపడలేదు? విద్యాసంఘాలు కదా. మరి విద్యార్థులు న్యాయం జరిగినప్పుడు తెలంగాణలో మిగతా మీరు ఏ రాష్ట్రంలో లేరు ఆ రాష్ట్రంలో మీరు పెద్ద ఎయిమ్స్ పడతారు కదా, మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నటువంటిది మా ఆలోచన. మేము క్వశ్చన్ చేస్తాము. కాబట్టి ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి ఏదైతే ఉందో సిజేపీ వాళ్ళు చేసినటువంటి పోరాటానికి మేము గతంలోనే మద్దతు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వీడియో ద్వారా
అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి ఉద్యమం రేపటి భవిష్యత్ తరాల కోసం చేస్తున్నారు కాబట్టి భవిష్యత్ తరాల విద్యార్థుల కోసం మరి ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఎవరైతే రాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద నిరాధులుగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, వాళ్ళు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు కేసులు కొడతా ఉన్నారు, వాళ్ళని కొడతా ఉన్నారు. ఆ కొట్టినటువంటి అధికారుల మీద నిజంగా న్యాయ వ్యవస్థ బతికుంటే, నిజంగా న్యాయ వ్యవస్థ అంటే మానవ సంఘాలు బతికుంటే, లేదా నిజంగా ఉమెన్ ప్రొటెక్షన్ కమిషన్ అక్కడ బతికి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆ పోలీసు అధికారుల మీద తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి న్యాయం జరిగేంత వరకు వాళ్ళతో పాటు మేము ఉంటామని తెలియజేస్తూ, అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటిది వీటిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై ఇండియా, జై భారత రాజ్యాంగం, జవహర్ పీవరావు.